యూజువల్గా వైరస్కి అలాంటి లక్షణాలు ఉండవండి. కాకపోతే మనకి లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రం సో ఇది ఇంకోటి ఏంటంటే హెపటైటిస్ బి రాగానే మనకి ఇంకేదో అయిపోయింది అని చాలా భయపడుతూ ఉంటారు. సో టు బీ ఫ్రాంక్ మీ బాడీలోకి ఒకసారి వైరస్ వచ్చిన తర్వాత లివర్ డ్యామేజ్ అవ్వడానికి 30 to 40 ఇయర్స్ టైం పడుతుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. యూజువల్గా ఇది ఎప్పుడు డెడ్లీ ఆర్ ఎప్పుడు ప్రమాదకరం అంటే మదర్ నుంచి కొంతమందికి పిల్లలు వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. సో ఇట్లా వచ్చినప్పుడు సో ఆ వైరస్ అనేది ఆ పిల్లోడు 30 ఇయర్స్కో 40 ఇయర్స్కి వచ్చేసరికి స్లోగా ఎంతో కొంత లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ సిరోసిస్ 45-50 ఇయర్స్కి వాళ్ళకి బయటపడుతుంది. సో ఇలాంటి ప్రమాదకరం. సో మిడిల్ ఏజ్లో ఏదో మనం పొరపాటున టాటూ వేయించుకున్నప్పుడు లేకపోతే ఇంజెక్షన్ యూజ్ చేయడము లేకపోతే సర్జికల్ ఎక్విప్మెంట్ వల్ల రావడము బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల వచ్చి ఉంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది. సో యూజువల్గా అది అంత వీటిని ఎక్యూట్ ఇన్ఫెక్షన్స్ అంటారు. క్రానిక్గా మారే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. సో వర్టికల్ ట్రాన్స్మిషన్ అనేది చాలా డేంజరస్ అండి. అది ఎక్కువ పర్సెంటేజ్ క్రానిక్ అయిపోతుంది.